మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 21వ వచనం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పికొనలేదు. చదివినటువంటి వాక్య భాగంలో ఎవరు ఎవరిని నడిపించారు అని మనం చూసినట్లయితే సాక్షాత్తు ప్రభువే తన పేరు పెట్టబడినటువంటి తన స్వకీయ సాంపాద్యాన్ని నడిపించారు. ఎక్కడ నడిపించారు అని చూసినట్లయితే ఎడారి స్థలములలో. కొన్ని సందర్భాలలో మన యొక్క ఊహలు, మన యొక్క ఆలోచనలు దేవునిని గూర్చి ఒక రకంగా ప్రత్యేకంగా ఉంటాయి. కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణానికి ఆయన సేద తీర్చుచున్నాడు. నా శత్రువుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరిచాడు. నా గిన్నె నిండి పొర్లిపోతుంది అని అంటున్నాడు. కానీ వాస్తవానికి ఆ విధంగా లేదు. పచ్చిక గల చోట్ల పరుండబెట్టే విధంగా తన జల్లును ఆయన నడిపించలేదు. శాంతికరమైన జలముల యొద్ద వారిని నడిపించలేదు. వారిని ఎక్కడ నడిపించాడు? ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించాడు. నిజమే, మన యొక్క ఊహలేమో ఆయన పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు, మంచి తీయని నీటి ఓట దగ్గర మనలను నడిపిస్తాడు అని అనుకుంటాం. కానీ ఆయన మనలను నడిపించే మార్గం మునుపెన్నడును ఇప్పటి వరకు వెళ్ళనటువంటి మార్గం. అందుకే ఆయన అంటారు, మీరు ఇక మీదట వెళ్తున్నటువంటి మార్గం మీరు మునుపు వెళ్ళినది కాదు. ఇప్పటి వరకు మీరు అటువంటి మార్గాన్ని ఎరగలేదు. ఇక నుంచి మీరు క్రొత్తగా మీరు నడవబోతున్నారు అని చెప్తున్నారు. అయితే ఎడారి స్థలములో పచ్చిక ఉండదు, తీయటి నీటి ఓట ఉండదు. ఎడారిలో వెచ్చని గాలి, శరీర సత్తువను దొంగిలించేటువంటి ఎండ, తాళలేని వేడి, నిరాశ, నిస్పృహకు కారణంగా ఉండేటువంటి ఎడారి అనుభవం. ఆ మార్గంలో ఆయన నడిపిస్తున్నాడు. ఎందుకని ఆయన ఆ మార్గంలో నడిపిస్తున్నారు? ఆయన సాక్షాత్తు సర్వోన్నతుడు కదా, ఆయన సర్వ సృష్టిని సృజించిన వాడు కదా. మీరు అడుగుపెట్టిన చోటల్లో నేను ఆశీర్వాదాన్ని ఇస్తాను, నన్ను అడగండి, మీకు నేను శ్రేష్టమైనటువంటి ప్రదేశాన్ని, స్థలాన్ని, స్వాస్యాన్ని ఇస్తాను అన్నారు కదా. మరి ఎడారి మార్గంలో ఎందుకు నడిపిస్తున్నారు? ఎందుకంటే పచ్చగా ఉంటే ఎప్పుడు కాయలు ఉంటాయి, కాయలు ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వెంటనే ఆ ఫలాలను భుజిస్తాం, ఆకలి తీర్చుకుంటాం. అదే ఎడారిలో ఉంటే ప్రతి క్షణం ప్రభువును వేడుకుంటాం, ప్రతి విషయంలో ప్రభువును కోరుకుంటాం, ప్రతి పనిలో ఆయన మీద ఆధారపడతాం. ప్రభు కావాల్సింది అదే. ఎడారి అనుభవంలో మనల్ని నడిపిస్తాడు. కానీ ఒకటి వాస్తవం, ఆయన ఎప్పుడు కూడా నడిపిస్తాడు గాని విడిచిపెట్టడు. మరియు ఎడారిలో నడుస్తున్నప్పుడు వారికి దప్పిక కలగలేదు. ఎడారిలో నీరు ఉండవు కదా, మరి దప్పిక ఎలా తీర్చబడినది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎడారిలో నుండి నీటి బుగ్గలను పుట్టించువాడు, నదులను ప్రవహింపచేయువాడు, ఎండిన స్థితిని పరిపక్వతకు చేర్చి ఫలభరితముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చువాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సుసాధ్యము చేయ శక్తి కలిగిన వాడు. ఆ ప్రభు అంటున్నారు, మీరు ఎడారి స్థలములో, ఎడారి మార్గములో నడుస్తున్నారని ఆలోచిస్తున్నారా? ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభు అంటున్నారు, మీరు ఎడారి స్థలములలో, ఎడారి మార్గంలో నడుస్తున్నారని భావిస్తున్నారా? మీరు ఆశించినది మీకు వెంటనే దొరకట్లేదు, అందట్లేదని అనుకుంటూ ఉన్నారా? నా ప్రయత్నాలు ఎటు చూసినా సరే మూయబడినట్లుగానే ఉన్నవి అని బాధపడుతూ ఉన్నారా? ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని ఎడారి స్థలములో నడిపిస్తాను, కానీ మీకు ఏది తక్కువ కానివ్వను. మీ దాహము కొరకు నేను రాతి కొండను, రాతి బండను చీల్చి జీవ జలమును మీకు అనుగ్రహిస్తాను. మీకు ఆకలి తీర్చడానికి చెట్లు లేని మెట్టల మీద మీకు ఆహారమును దయచేస్తాను. మనం 49వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. ఇది ఎలా సాధ్యం? చెట్లే లేవు. ఆ ఎత్తైన ప్రదేశాలలో మెట్టల మీద, మట్టి దిబ్బల మీద ఆహారం ఎలాగ కలుగుతుంది? మేపు ఎలాగ కలుగుతుంది? అవును, ఆయన చేసే కార్యాలన్నీ ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. అందుకే ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు, అద్భుతకరుడు అని పేరు. తన జనుల కొరకు ఆయన ఏమీ లేని ఎడారి స్థలములలో, చెట్లే లేనటువంటి మిట్టె ప్రాంతములలో ఆయన మేపును, ఫలభరితమైనటువంటి ధాన్యాన్ని, దీవెనను, సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తారు. ఇజ్రాయేలీలు 40 సంవత్సరములు ఎడారిలో ప్రయాణం చేశారు, కానీ వారికి ఏది తక్కువ
తక్కువ కాలేదు, వారి దాహము కొరకు నీరు కొదువు కాలేదు, వారి ఆకలి తీర్చబడడానికి ఆహారము కొదువు కాలేదు, వారికి ప్రత్యేక ఆహారం తీర్చబడడానికి మాంసాహారము కొదువు కాలేదు, వారికి నెమ్మది కలగడానికి నీడ కొదువు కాలేదు, వారి ప్రయాణాలకు కావలసినటువంటి శక్తి కలగడానికి ఆరోగ్యము కొదువు కాలేదు, వారికి సమస్తము సమృద్ధిగా ప్రభు యొక్క కౌగిలిలో, ప్రభు యొక్క చేతి నీడలో, ఆయన భద్రతలో వారికి దక్కింది. అదే మాట ప్రభు నేడు మనకు సెలవిస్తున్నారు. నేను మిమ్మల్ని నడిపించేటువంటి మార్గం మీరు మునుపెన్నడు ఎల్లనిది, మునుపెన్నడును ఎరగనిది. ఆ మార్గంలో మీరు నడుస్తూ ఉండగా మీ కొరకు దాహం తీర్చేటువంటి బండను చెలుస్తాను, మీ కొరకు ఆకలి తీర్చబడేటువంటి శ్రేష్టమైనటువంటి ఫలమును ఫలింపచేస్తాను, మీకు ఏది కొదువు కాకుండా నేను మిమ్మల్ని నడిపిస్తాను. కానీ ఒక్కటి మాత్రం మనము చేయవలసిన వారమై ఉన్నాము. ఆయన నడిపిస్తున్నటువంటి ఎడారిలో మనం అడుగు వెనుక తీయక ముందుకు నడవవలసిన వారమై ఉన్నాము. ఆయన మీద ఆధారపడి ఆయన నడిపిస్తున్నటువంటి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు ఆయన ఏది కొదువ చేయడు. దావీదు తరమబడుతున్నాడు, సౌలు చేత తరమబడుతున్నాడు, ప్రాణభీతి కలవాడై పారిపోతూ ఉన్నాడు, ఎక్కడ స్థలము దొరికితే అక్కడ దాక్కుంటూ ఉన్నాడు, కొండలలో, లోయలలో, చెట్ల కింద, శత్రు దేశంలో, ఇలా ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ తన తలను దాచుకుంటున్నాడు, తన ప్రాణాన్ని దక్కించుకుంటూ ఉన్నాడు. కానీ దావీదుకు ఏదైనా కొదువైనదా అంటే దావీదుకి ఏది కొదువు కాలేదు. దావీదుకు కావలసినటువంటి సమస్తమును ప్రభు సమకూర్చాడు. ఒక్క గృహాన్ని నాకు ఇప్పించగలవా అని శత్రు దేశంలో, ఫిలిస్తీ దేశంలో ఇవ్వమని ఆకీషు రాజును అడిగితే సిగ్లకు అనేటువంటి ప్రాంతమంతా కూడా దావీదుకు ఆకీషు రాజు ఇచ్చాడు. దాని అర్థం దేవుడు నడిపిస్తున్నటువంటి మార్గములో అది శ్రమ అయినా, కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఇక్కట్లతో కూడుకున్నదైనా, అడుగు వేయలేనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితి అయినా మనము ముందుకు సాగిపోతూ ఉండగా మనకు కావలసిన వాటన్నిటిని ఆయన సమకూరుస్తాడు. నా ప్రియ సహోదరులారా, క్రీస్తును నమ్ముకొని శ్రమలు అనుభవిస్తున్నారా? క్రీస్తును నమ్ముకొని మీరు నిందలను అనుభవిస్తున్నారా? క్రీస్తును నమ్ముకొని తృణీకరింపబడుతున్నారా? క్రీస్తును నమ్ముకొని వెనుకబడిన వారుగా ఉన్నారా? నా ప్రభు సెలవిస్తున్నారు, నేను మీకు ఎడారిలో నీటిని పుట్టించి మీ దాహమును తీర్చువాడను, నేను మీకు ఎడారిలో చెట్లు లేని మెట్టల మీద ఆహారాన్ని కలుగు చేసి తృప్తిపరచగలిగిన వాడను, నేను మీకు నిలువ నీడలేనటువంటి మీ పరిస్థితులను నివాసయోగ్యమైనటువంటి గృహములను ఇచ్చి సంతోషింపచేయగలిగిన వాడను, మీ అనారోగ్య స్థితిని మార్చి ఆరోగ్యాన్ని కలుగు చేయవాడను, చుట్టూ ఉన్నవారికి బలహీనులుగా కనిపిస్తున్నప్పటికీ మిమ్మల్ని బలవంతమైనటువంటి క్రైస్తవునిగా చేయగలిగిన వాడను. కనుక మనము ఆయనను ఆశ్రయించి ఉండగా ఆయన మనలకు సమస్తమును సమకూడి జరిగిస్తాడు. నెట్టబడుతున్నా, త్రోయబడుతున్నా, పట్టుకునబడుతున్నా, కొట్టబడుతున్నా, బంధింపబడుతున్నప్పటికీ మనకంటూ ఒక విమోచన ద్వారం ఉంది, మనకంటూ ఒక స్వాతంత్ర దేశం ఉంది, మనకంటూ ఒక శక్తి ఉంది, మనకంటూ ఒక ఆదరణ ఉంది, మనకంటూ ఒక మార్గదర్శి ఉంది. అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మనకు ఈ లోకంలో ఏ దిక్కున దొరకనటువంటి విడుదల కలిగించేటువంటి దిక్కు. ఆయనే మన దిక్సూచి, ఆయనే మనలను గమ్యంకు చేర్చువాడు, ఆయనే మనలను క్షేమంగా నడిపించువాడు, ఆయనే మనలను సంరక్షించువాడు, ఆయనే మనలను ఎత్తుకుని ముద్దాడువాడు, తన రెక్కల నీడలో భద్రపరచువాడు, తన రెక్కల మీద ఎక్కించుకొని గమ్యముకు చేర్చి క్షేమస్థితిని కలుగు చేయవాడు. మన పితరులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నేడు మనకివ్వగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మార్పులేని మహనీయుడు. ఆ ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని ఎడారిలో నీటితో తృప్తిపరుస్తాను, ఆహారంతో తృప్తిపరుస్తాను, నివాసయోగ్యమైనటువంటి గృహమును ఇచ్చి తృప్తిపరుస్తాను, సంతానాన్ని ఇచ్చి తృప్తిపరుస్తాను, ఆరోగ్యాన్ని ఇచ్చి తృప్తిపరుస్తాను, మిమ్మల్ని నా సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టి నా నామానికి మహిమార్థంగా మిమ్మల్ని ప్రజ్వలింపచేస్తాను. కనుక ఆయన నడిపిస్తున్న మార్గంలో నమ్మకంగా ముందుకు సాగిపోదాం. దేవుని ఆశీర్వాదాలకి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతివాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. వారి సమస్త కొదులను కొరత నుంచి సమృద్ధిని దయచేయండి. ఎడారి అనుభవంలో తృప్తి కలుగు చేయవాడు నీవే అని మీరు సెలవిచ్చినటువంటి నీ అమూల్యమైనటువంటి వాక్కులను బట్టి నీకు స్తోత్రం. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరు నీ మహిమలో తీర్చి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.